Audio Jungle. Audio Jungle. హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు అయితే ఇక్కడ లంచ్కి చికెన్ ఫ్రై, ఇంకా టమాటో రసం, ఇంకా దొండకాయ ఫ్రై ప్రిపేర్ చేస్తుంది మా చెల్లెలు. వంటలు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ప్రిపేర్ చేస్తూ ఉంటారనమాట. ఒక్కొక్కరి చేతి వాటం ఒక్కొక్కలా ఉంటుంది వంటల్లో. నేను ఒకలా చేస్తే మా చెల్లెలు ఒకలా చేస్తుంది. కానీ ఈరోజు చికెన్ ఫ్రై అయితే చాలా బాగా కుదిరింది. వంటలే కాదు, ఒక్కొక్కరి లైఫ్ ఒక్కొక్కలా ఉంటుంది. ఒకరి లైఫ్ ఉన్నట్టు ఇంకొకరి లైఫ్ ఉండదు. మందిని చూస్తే అసలు వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ లేవు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు పెట్టి పుట్టారు అని అనుకుంటూ ఉంటాము. వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతున్నాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు ఎలా వాటిని ఓవర్కమ్ చేస్తున్నారు, వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళకే అర్థమవుతుంది. ఎదుటి వాళ్ళకి అర్థం కాదు. దూరపు కొండలు నునుపు అంటారు కదా, ఆ విధంగా పైకి చూడడానికి మాత్రం అంతా కలిసిపోయినట్టు అంతా అలా కనిపిస్తుంది. దాంట్లో ఎత్తుపల్లాల దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ అర్థం కాదు. సగం అర్థం చేసుకొని వాళ్ళని జడ్జి చేసేయడం కరెక్ట్ కాదు. అలాని పూర్తిగా తెలుసుకోవడానికి కూడా ట్రై చేయడం అనవసరం. మనతో వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు, మనం వాళ్ళతో ఎంత వరకు హ్యాపీగా ఉన్నాం, అది చూసుకుంటే సరిపోతుంది నాకు తెలిసి. ఏ విషయమైనా కావచ్చు, కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే అంతా నాకే తెలుసు, ఎదుటి వాళ్ళు ఏదైనా చెప్పబోయినా కూడా నువ్వు నాకు చెప్పేది ఏంటి అన్న ఇదిలో ఉంటారనమాట. అంతా నాకే తెలుసు అనుకోవడం అయితే చాలా ఫూలిష్నెస్ అది. ఎదుటి వాళ్ళు ఏమైపోతే మనకెందుకు, ఏటి వెళ్ళిపోతే మనకెందుకు, మన పని మనం చేసుకుంటే చాలు, మనం బాగుంటే చాలు అని అనుకోవడం ఎంత తప్పో. ఎదుటివాడిని అతిగా పట్టించుకోవడం కూడా అంతే తప్పు. దేన్నైనా మనం బ్యాలెన్స్ చేయాలి. సో ఇక్కడైతే మన చికెన్ ప్రిపేర్ అవుతూ ఉందన్నమాట, చేస్తూ ఉంది. ఇంకా జనరల్గా నాన్ వెజిటేరియన్లో నీకు నచ్చిన కర్రీ ఏంటి అంటే నేనైతే చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై అంటాను. కానీ ఆ చికెన్ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత దాని మీద అంత ఇంట్రెస్ట్ అనిపించదు అనమాట. ఆ చికెన్ చూడంగానే ఇంకా కడుపు ఫిల్ అయిపోతుంది, ఇంకెక్కువ కూడా తినలేను. నాలా మీలో ఎవరైనా ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఒకసారి చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే మేము చేస్తున్న రెసిపీస్ అన్నీ కూడా మావి కాదు, మా అమ్మవన్నమాట. మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నవి, అవే ఫాలో అవుతూ ఉంటాం ఇంట్లో జనరల్గా, నేను కానీ మా చెల్లి కానీ. అంటే మేమే కాదులేండి, ఎవరైనా సరే ఫస్ట్ మనం ఏదైనా నేర్చుకుంటాము అంటే అది మన మదర్ నుంచే కదా. సో మేము కూడా అంతే. సో ఇక్కడ చికెన్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాము, అలాగే టమాటో రసము, ఇంకా దొండకాయ ఫ్రై అనమాట. దొండకాయ ఫ్రై ఎందుకంటే మా తమ్ముడు ప్యూర్ వెజిటేరియన్, నాన్ వెజ్ అస్సలు ఛాన్సే లేదనమాట. దానికోసం ఇక్కడ దొండకాయ ఫ్రై కూడా ప్రిపేర్ చేసేసాము. తర్వాత ఒక 1:40కి లంచ్ కూడా తిన్నామన్నమాట. కర్రీ, చికెన్ ఫ్రై కానీ రసం కానీ సూపర్గా కుదిరింది. వేడివేడిగా చికెన్ ఫ్రై ఉన్నప్పుడు ఇంకా వెజిటేరియన్ తినడానికి ఇంట్రెస్ట్ చూపాం కదా. సో అలాగే నేను కూడా చికెన్ ఫ్రై ఇంకా రసం వేసుకొని లంచ్ అయితే కానీ చేశాను. ఇంకా మా తమ్ముడు అయితే ఇంకా దొండకాయ ఫ్రై రసం వేసుకొని తిన్నాడు. మా దివికి అయితే పొద్దున్నే లంచ్ బాక్స్ వెళ్ళిపోయిందనమాట. వాడికి ఎగ్ బుజ్జి ఇంకా పెరుగన్నం పెట్టి పంపించింది వాళ్ళమ్మ. సో మేము చేసిన చికెన్ ఫ్రై నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజుకైతే ఇవే సంగతులు. రేపు మళ్ళీ కలుద్దాం ఇంకొక మంచి కర్రీతో, ఇంకా బోల్డ్ అన్ని కబుర్లతో. ఉంటాను. బాయ్ బాయ్.